హాయ్ అండి, నమస్తే. మరొక లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను. ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. చాలా హెల్దీ ఇంకా టేస్టీగా ఉంటుంది. 1 pot రెసిపీ ఇది. సోయా చంక్స్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మైల్డ్గా ఉంటుంది. అస్సలు స్పైసీగా ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా సోయా చంక్స్ తీసుకొని హాట్ వాటర్లో 1 గంట నానబెట్టుకోవాలి. గంట తర్వాత వాటర్ని స్క్వీజ్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా గట్టిగా పిండుకొని పక్కన స్ట్రైనర్లో వేసుకోవాలి. ఈ చంక్స్ నానబెట్టినప్పుడే మీరు బాస్మతి రైస్, అదే ఏ రైస్ అయితే వాడతారో ఆ రైస్ కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. మినిమం 2 కూడా గంట సేపు నానాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ గీ వేసుకోవాలి. అది వేడయ్యాక అందులో 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 4 ఇలాచి, 4 లవంగాలు, 1 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటి నుండి మంచి అరోమా వచ్చేంత వరకు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. ఈ పులావ్ చంక్స్తో చాలా మైల్డ్గా ఉండాలి, టేస్టీగా హెల్తీగా కూడా ఉండాలన్న ఉద్దేశంతో స్పైసెస్ ఎక్కువ వేయట్లేదు. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకున్న చంక్స్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక అందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలు చంక్స్కి పట్టడానికి కొంచెం అంటే కొంచెమే వాటర్ వేయండి. అంటే 1 టీ స్పూన్ వరకు వాటర్ వేయండి. వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ ఇది ఫ్రై అయ్యాక 1 కప్పు రైస్ అయితే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. మామూలుగా అయితే బాస్మతి రైస్కి 1 కప్కి 1.5 కప్పు వేస్తాము. కాకపోతే ఇందులో చంక్స్ కూడా ఉన్నాయి కాబట్టి 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నాము. అదే నార్మల్ రైస్తో చేస్తే 1 కప్కి 2.5 కప్స్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసాక గంట ముందు నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని ఈ టైంలో సాల్ట్ అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మీడియం మంట మీద 1 విజిల్ రానివ్వాలి. విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 20 మినిట్స్ వరకు అలానే వదిలేయండి, ఓపెన్ చేయకుండా. తర్వాత 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇందులో మనం స్పైసెస్ కూడా ఎక్కువ ఏమీ వేయలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ పులావ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పైసీగా కూడా ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సోయా చంక్స్ కూడా మనకు కానీ పిల్లలకు కానీ చాలా మంచిది. అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం. ఈ పులావ్ని ఏదైనా స్పైసీ కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా చాలా లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి, 1 pot రెసిపీస్. ఒకసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేయండి. అన్నీ హెల్దీ వేలోనే ఉంటాయి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.